వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ గిరుగురు రవీందర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చిగురుమామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన అబద్ధపు వ్యాఖ్యలను ఆపాదించి మంత్రి పట్ల నీచమైన వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని సభ్య సమాజం తలదించుకునేదని జడ్పీటీసీ దుయ్యబట్టారు. మంగళవారం రోజు చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై వారి తల్లిపై చేసిన వ్యాఖ్యలు హర్షించదగవే కావని ఆయన అన్నారు. బండి సంజయ్కి అభివృద్ధి పట్ల ఆలోచన లేదని, గత 5 సంవత్సరాల్లో ఏనాడు కనీసం ఒక్కసారి జడ్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు. పార్లమెంటులో ఎన్నికలు వస్తున్నాయని అధికార దాహంతో మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని అన్నారు. గల్లీ నుండి ఢిల్లీకి పోయినా గానీ తన స్థాయి మారలేదన్నారు. విధానపరమైన పరిపాలన పట్ల సరైన అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. పొన్నం ప్రభాకర్ విలువలతో కూడిన వ్యక్తిత్వమని, హిందూ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తామని అన్నారు. బండి సంజయ్కి సనాతన ధర్మం పట్ల అవగాహన లేదని, కన్నె తల్లిని గౌరవించలేని కుసంస్కారవంతులన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించబోదని, తెలంగాణ పల్లెల్లో తిరగబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతృత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే, మాతృత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే, బండి సంజయ్, బండి సంజయ్, బండి సంజయ్, ఓరోరి బండోడా కడతావురా నీ గోరి, ఓరోరి బండోడా కడతావురా నీ గోరి, ఓరోరి బండోడా కడతావురా నీ గోరి. నిన్నటి రోజున స్థానిక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్ర పేరుతో ఇదే చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ ఉద్యమకారుడు పెప్పర్ స్ప్రే దాడిని ఎదుర్కొని తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలక పాత్ర వహించిన పోరాట యోధుడు, స్థానిక ఎమ్మెల్యే, గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎన్నడూ అనని మాటలను నిన్నటి రోజున బండి సంజయ్ కుమార్ గారు ఆరోపణ చేస్తూ ఒక మాతృత్వం మీద, అమ్మతనం మీద అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటు. దీనికి వెంటనే బండి సంజయ్ కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాముడి పేరుతోటి ఓట్లాడడం కాదు, శ్రీరాముడు పితృవాక పరిపాలన ఆదర్శప్రాయుడు, నమ్మిన మాట కోసం కట్టుబడిన వ్యక్తి శ్రీరాముడు. శ్రీరాముని పాలన అంత గొప్పది. మీ పాలన, నరేంద్ర మోడీ పాలన జీఎస్టీ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి నిత్యావసర వస్తువుల్ని ఆకాశంగా చేసి మీ పాలన దౌర్భాగ్య పాలనను ఎత్తి చూపుతూ శ్రీరాముడికి మీ పాలనకు పోలిక లేదన్న ధోరణిలో శ్రీరాముడిని పేరు పెట్టుకొని ఓట్లాడడం కాదు. మీ పాలన ఏం చేసిందో నువ్వు ప్రజాహిత పాదయాత్ర పేరుతో హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నావు కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గానికి నువ్వు ఏం చేసినావో చెప్పమని అడిగితే రెచ్చగొట్టే ధోరణిలో అనని మాటలు, కల్పితం మాటలు చేసి పొన్నం ప్రభాకర్ గారి అమ్మతనం మీద మాట్లాడాలని మరొకసారి ఖబర్దార్ బిడ్డ. నిన్నటి రోజున కరీంనగర్
పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్ర పేరుతోటి చిగురుమావిడి మండల కేంద్రంలో మాట్లాడుతూ మాతృత్వానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగత అంశాలను మాట్లాడే విధంగా పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేకు గురై అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి యొక్క పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్యులను పట్టుకొని మాతృత్వానికి సంబంధించి మీ అమ్మకు నువ్వు పుట్టినట్టు గ్యారంటీ ఏందని చెప్పి మాట్లాడిండు. ఇది దిక్కుమాలినటువంటి యొక్క మాటలు, అనుచితమైనటువంటి వాక్యాలు. చదువుకున్నోడు, సంస్కారం ఉన్నోడు, ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఈ యొక్క సందర్భంగా బండి సంజయ్ చెత్తనా కొడుక, నువ్వేం చదువుకున్నారా, నీకు ఏమైనా సిగ్గు శరం మానం మర్యాద ఉన్నదారా? ఏమైనా మాట్లాడితే రాజకీయంగా విధానపరమైనటువంటి ఒక అంశాలను మాట్లాడు. నువ్వు ఇప్పటికీ పార్లమెంటు సభ్యుని అయినావు, ఒక్కనాడు కూడా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి యొక్క ప్రజల బాగోగులు చూసింది లేదు. జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కు 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కనాడు నువ్వు వచ్చింది లేదు. ఇవాళ ప్రజా సమస్యలను పక్కా పెట్టి ప్రజాహిత యాత్ర పేరుతోటి మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడ్డదారి లోపల కొంతమంది యువకులను రెచ్చగొట్టి ప్రలోభపెట్టి మళ్ళీ ఎంపీగా గెలవాలని చూస్తున్నావు బిడ్డ. నీ ఆటలు, నీ నాటకాలు సాగాయి. 5 ఏళ్ల కాలంలో నువ్వు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటులో అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పాలి. ఇప్పటికైనా నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చినావు, ఆ హుందాతనాన్ని కాపాడుకో. లేకిడోడా ఇప్పటికీ కూడా నీకు విధానపరమైనటువంటి యొక్క అంశాలు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు, కలెక్టర్ విధి విధానాలు, తర్వాత సెక్రటరీ విధి విధానాలు ఏ ఒక్కటి కూడా తెలియదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా ప్రజా సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి ఒక సందర్భం ఉందా? వారి యొక్క అభివృద్ధి కోసం 10 రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నువ్వు డెవలప్ చేసింది ఉందా అని చెప్పి ఒక సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏది హిందుత్వం పేరుతోటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ హిందూ నువ్వు కాదు, పచ్చి హిందువులో మేము. మా పొన్నం ప్రభాకర్ అన్న పచ్చి హిందూ. ఇప్పటికి కూడా నాన్ వెజ్ తినడు, మద్యం ముట్టడు. దేవుడు అంటే, దైవం అంటే తల్లిదండ్రులతో పాటు దైవాన్ని కూడా, తల్లిదండ్రులను కూడా దైవంగా చూసేటువంటి ఒక వ్యక్తి. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే చెత్త నా కొడుక. తల్లి గురించి మాట్లాడతావరా నువ్వు? ఎవరైనా ఊహిస్తారా నీ మాటలు వింటే? అరే బండి సంజయ్, ఖబర్దార్ చెప్తున్నాం బిడ్డ. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనియం బిడ్డ. ఏదో 10 మంది గుండాగా నెంబర్ వేసుకొని వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి మతం పేరుతోటి మళ్ళీ ఓట్లు సంపాదించుకుంటాం అనేటువంటి యొక్క నీ యొక్క నీచమైన బుద్ధి మాడుకో బిడ్డ అని చెప్తున్నా. నీ స్థాయి ఏదో ఒక్కసారి అర్థం చేసుకో. కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చినావు, గదే స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావు. ఇవాళ పార్లమెంట్లోకి వెళ్ళినావు. పార్లమెంటులో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి యొక్క ఎన్నో అంశాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ మాట్లాడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని బాగు చేసేటువంటి యొక్క ధర్మం నీ మీద ఉంది. వాటన్నిటిని పక్క పెట్టి హిందూ మతం పేరుతోటి ఇవాళ హిందూ మతంలో తల్లిని దైవంగా పూజించాలని చెప్పిండు. తల్లిని, తండ్రిని దైవంగా సమానంగా చూస్తారు. మరి పొన్నం ప్రభాకరు తల్లికి పుట్టినని మాట్లాడినావు, చెత్త నా కొడుక. నువ్వెక్కడి నుంచి పుట్టావు? ఒకసారి నీది నువ్వు ఏది నీది నువ్వు అర్థం చేసుకోరా. ఏ మానవుడైనా పుట్టే తల్లి గర్భం నుంచే కన్న తల్లి దైవంతో సమానమైనటువంటి ఒక కనీస జ్ఞానం నీకు లేకపోతే నువ్వెట్లా మనిషి అవుతారా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎంత ఇంటర్మీడియట్ చదివినావు? సంస్కారహీనుడా, సంస్కారం లేనుడా, బుద్ధిహీనుడా, నువ్వు ఎట్లా మనిషి అవుతావు? నీకు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జనాలు ఏ విధంగా ఓట్లేస్తారా నాయన? ఒకసారి నీది నువ్వు ఆత్మావలోకనం చేసుకోరా నాయన. నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విను. చెప్పులతోటి, చీపులతోటి నేను చీకొట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. మళ్ళీ కనుక నువ్వు ఇప్పటికైనా బేషరతుగా నేను మాట్లాడినటువంటి ఒక మాటలు తప్పు అని చెప్పి క్షమాపణ కోరకుంటే ఎక్కడ కూడా తిరగనియం బిడ్డ. నువ్వు అనుకుంటానేమో కరీంనగర్ నుంచి 20 మందిని 30 మందిని గుండాలు వేసుకొని వచ్చి ఇక్కడ ప్రచారం తిరుగుదాం అనుకుంటున్నామేమో, కానీ ఏ గ్రామంలో కూడా మేము తిరగనియం బిడ్డ. గుర్తుపెట్టుకో. ఖబర్దార్. మళ్ళీ అడ్డదారిలో అధికారాన్ని చేయించుకున్నామనేటువంటి నీ ఆలోచన
మానుకోవాలని చెప్పి ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బండి సంజయ్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.